ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర రైతు మిత్రులందరూ కూడా, రైతు సోదరులందరూ కూడా, రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి టాపిక్ అండ్ మెయిన్ టాపిక్ కూడా రైతు భరోసా పేమెంట్ ఇక వస్తాయా రావా, అసలు ఈ ప్రభుత్వం క్రెడిట్ చేస్తుందా లేదా, అసలు డిస్ట్రిక్ట్ వైజ్ గా ఇప్పటి వరకు ఎంతమందికి వచ్చాయి, ఎన్ని ఎకరాల వరకు వచ్చాయి, మిగతా రైతులకు ఎప్పటిలోగా పేమెంట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి రైతు భరోసా పేమెంట్ రావు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పేమెంట్ రావు అని చాలా మంది నిరాశలో ఉన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఈ రైతు భరోసా పేమెంట్ ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆల్రెడీ పేమెంట్ క్రెడిట్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ 5 ఎకరాలు కావచ్చు, 6 ఎకరాలు కావచ్చు, లేదా వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి ఎన్ని భూములైతే వ్యవసాయానికి సేద్యానికి అనుగుణంగా ఉన్నాయో ఆ భూములన్నింటికి కూడా తప్పకుండా రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ చేసి తీరుతామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి రీసెంట్లీ తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అయితే ఈ ప్రభుత్వం నిజంగా మాటలతోనే పరిమితం చేస్తుందా, నిజంగా డబ్బులు అకౌంట్లో జమ చేశాక మాట్లాడుతుందా అని చాలా మందికి రకరకాల డౌట్స్ వస్తున్నాయి. అండ్ చాలా జిల్లాల నుంచి కూడా సోదరులు అడుగుతూ ఉన్నారు. ఓకే, మొత్తంలో రైతు భరోసా పేమెంట్ ఒక 2-3 రోజుల్లోనే అకౌంట్లో, ఇది యాసంగి సీజన్ మాత్రమే. నెక్స్ట్ మనకు వానకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ వానకాలం సీజన్ కూడా మనకు నెక్స్ట్ జూన్ జూలైలో ఎలక్షన్స్ వస్తాయి, ఆ తర్వాత ఆగస్టులో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. బట్ ఈ యాసంగి పంటకు సంబంధించి పేమెంట్ 5 ఎకరాలు 6 ఎకరాలు ఆ పై చిలుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నగదు క్రెడిట్ అయి తీరుతాయి. అయితే ఇప్పటి వరకు మొత్తానికి ఎన్ని ఎకరాల వరకు వచ్చాయి ఆ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ మీకు పేమెంట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా లేదా, ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్ గా, విలేజ్ వైజ్ గా, మండల్ వైజ్ గా వీడియో కింద మీకు చాలా బ్రహ్మాండంగా లింక్ అయితే అప్డేట్ చేశాను. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేశాక అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది అండ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అందులో డీటెయిల్స్ అన్ని చూసాక మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, సందేహాలు కావచ్చు తప్పకుండా గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం వందలాది మంది తెలంగాణ రైతులకు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రభుత్వం రైతు భరోసా పేమెంట్ ఇస్తుందా లేదా అండ్ రకరకాల డౌట్స్ మీకు వస్తాయి కాబట్టి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని వ్యక్తం చేయండి అండ్ కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మాత్రం క్రెడిట్ కాబోతున్నాయి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.